రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు ఆయన చూసిన మేసాలను ప్రజలు క్షమించబోరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర్కార్ చిల్లర రాజకీయం చేస్తున్నదని, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు. అసలు విభజన చట్టంలో లేని పోలవరం, నల్లమల సాగర్ ప్రాజెక్టుకు అనుమతులు లేనప్పుడు కేంద్రం కమిటీలను ఎలా చేస్తుందని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో కేసు వేసిన తర్వాత కూడా కేంద్ర కమిటీ కోసం తెలంగాణ ప్రభుత్వం సభ్యుల పేర్లను ఎందుకు పంపిందని, దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు ఏవైనా వివాదాలేవైనా భారత రాజ్యాంగం ఒకటేనని పేర్కొన్నారు. రాజ్యాంగ పరంగా ఏర్పాటు చేస్తున్న సంస్థలను, చట్టాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వీర్యం చేస్తున్నాయని మండిపడ్డారు. దురదృష్టం ఈ మధ్య కాలంలో అంటే గత కేంద్ర ప్రభుత్వం గత 7-8 సంవత్సరాల్లో కానీ 10 సంవత్సరాల్లో కానీ ఇప్పుడు ఈ 2 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో వచ్చిన ప్రభుత్వం కానీ వీటికి తిలోదకాలు ఇస్తున్నది అనే దాంట్లో సందేహం లేదు. ఎక్కడైనా ఏదైనా చట్టాలు ఎందుకు చేశాం? ఒక మంచి ఉద్దేశంతో చేస్తాం, అంతే కదా. పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టాలు చేయడం దేనికి? ప్రజల అవసరం కోసం, మెరుగైన పరిపాలన కోసం, ప్రజల సంక్షేమం కోసం, ప్రజల దగ్గరకు చేరుకోవడం కోసం, ప్రజల శాశ్వత అభివృద్ధి కోసం చేసే కార్యక్రమాలు చట్టాల రూపంలో తీసుకొస్తారు. ఆ చట్టాలకే పొక్కలు పొడిచి అవే సంస్థలలో పనిచేసే నాయకులు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఇది దురదృష్టం కదా, సిగ్గుచేటు కదా. రాజ్యాంగపరంగా ఏర్పాటు చేసుకున్న సంస్థల ద్వారా చేసిన నిర్ణయాలు చట్టాలుగా రూపొందించిన తర్వాత చట్టాలకు అతీతంగా పనిచేయడం సిగ్గుచేటు కదా. ఎవరు ప్రశ్నించాలి? ప్రజలకు 5 ఏళ్ళకు ఒకసారి అవకాశం ఇస్తాం. ప్రజల దగ్గరికి విషయాలన్నీ వస్తాయా? అందులో సాంకేతిక విషయాలు ప్రజలకు ఏ మేరకు చేరుతాయి? ఏ మేరకు చేరినా అది ఏ రూపంలో వస్తాయి? ఉద్రేకాలను రెచ్చగొట్టడానికి చేసే పనుల నేపథ్యంలో ఈ సాంకేతిక సమాచారం అందుతుందని అనుకోవాలా? పరీక్షించబడుతుంది అనుకోవాలా? న్యాయకోవిధులు న్యాయశాస్త్రంలో చాలా పెద్దవాళ్ళు అనుకునే వాళ్ళే న్యాయస్థానాలలో వాదన. సరే, హత్య చేసిన వ్యక్తి తరఫున వాదిస్తారు, హత్య కాబడిన కుటుంబం తరఫున కూడా వాదిస్తారు, నేను కాదన. కానీ తనకు తెలిసినంత మాత్రాన తెలిసినట్టుగా చెప్తాడా? హంతకుడి తరఫున వాదించేవాడు మా వాడు చేశాడని చెప్తాడా ఎప్పుడైనా? అంటే ఉన్నట్టు అవకాశం ఇచ్చారు, దాన్ని సద్వినియోగం అంటే ఉపయోగించుకుందాం, చట్టానికి వ్యతిరేకమైన పర్వాలేదు నేను వాదిస్తాను అనే మాట ఉంటుంది, నేను కాదనా. కానీ దురదృష్టం, నిన్న సుప్రీంకోర్టులో ఎవరేం మాట్లాడారో తెలియలే. ఏమైనా సంబంధం ఉందా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదించిన ఒక న్యాయవాది హైదరాబాద్ మీకు ఇచ్చాం కదా అనే మాట ఈ కేసుకు కానీ లేకపోతే ఈ విషయాలకు కానీ సంబంధం ఉందా? అంటే ఏ కోవలో ప్రభుత్వాలు ఏ రకంగా ఉపయోగించుకుంటున్నాయని చెప్పడానికి చెప్పేది నేను. దురదృష్టం కదా. ఇప్పుడు రాజ్యాంగపరమైన సంస్థలు ఎన్నున్నాయి? ఒకటి గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్, రెండవది మనది 2014లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్. ఈ రెండిటికి సంబంధం లేకుండా నువ్వెవరయ్యా మీటింగ్ పిలిచేది? కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగా పిలిచారా? కాదే. కేంద్ర ప్రభుత్వంలో ఇంకా మిగతా ఉన్నాయి. స్టాచ్యుటరీ క్లియరెన్సెస్ ఫ్రమ్ సెంట్రల్ వాటర్ కమిషన్ రావాలా? ఇది స్టాచ్యుటరీ నేను చెప్పేది. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు GRMB మనం ఏర్పాటు చేశాం, దాంట్లో రావాలా? వాళ్ళ అభిప్రాయాలు చెప్పాలా? ఆ తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చేయాలా? ఆ తర్వాత మనకు అపెక్స్ కౌన్సిల్ అని ఉంది రీఆర్గనైజేషన్లో. మరి ఈ 4గిట్లో చర్చించబడకుండా, ఈ 4గిటి అనుమతులు లేకుండా కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం కానీ ఎందుకు తీస్తున్నారు మీరు? అంటే ఒకరికో తీర్న్యాయం, ఇంకొకరికో తీర్న్యాయమా? ఏమయ్యా, అంతకుముందే ఇది చర్చించబడకూడదు, కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీకి మనం ఎవరిని పంపకూడదు, ఈ విషయం మీద కేంద్ర ప్రభుత్వం కన్సల్ట్ చేయాల్సిన అవసరం లేదు, రాజ్యాంగపరమైన సంస్థలు మొదలు డిస్కషన్ చేసిన తర్వాత దాంట్లో వచ్చిన అభిప్రాయాలను బేరీజ్ వేసుకొని అవసరమైతే చేయాలి. ఇది ఒకటేనా? ఇంకా కర్ణాటక ఉంది, తర్వాత మహారాష్ట్ర ఉంది దీనికి సంబంధించిన జలాల విషయంలో. మన కొంత తెలంగాణకు ఒక ప్రత్యేకత ఏంటి అంటే, మనం 2 నదుల మధ్యన ఉన్నాం. సరే, నదుల మధ్య ఉండడం ప్రత్యేకత కాదు, కానీ నదుల మధ్యన ఎత్తైన ప్రదేశంలో జాలు నీళ్లు రావడం చాలా కష్టం. ఎక్కడి నుంచైనా కానీ లిఫ్ట్లే అవసరం. ఇది వేరే ప్రదేశాల్లో తక్కువ. ఈ వ్యవస్థను అడ్డం పెట్టుకొని ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికే ముందస్తుగా వాడుకున్నామని జల వివాదాల విషయం లోపల ట్రిబ్యునల్స్ కానీ కేంద్ర ప్రభుత్వాలు కానీ స్టాచ్యుటరీ సంస్థలు కానీ అలొకేట్ చేశాయి. తెలంగాణకు న్యాయమైన వాటర్ రాలేదు. అంతకుముందు ఉన్న ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఒక్కటికి 4 సార్లు పునాదులు వేసినా ఆ ప్రాజెక్టులు కొనసాగించబడలేదు. మహబూబ్నగర్లో 4 ప్రాజెక్టులు కానీ, సరే ఆంధ్రలో అది గాలేరు నగర్ అవి కానీ, సరే అది వేరే విషయం. నేను అనేది ఏంటంటే, తెలంగాణకు రావాల్సిన నీళ్లను రాకుండా మన బేసిన్ 66% ఉంటే మనకు వచ్చే నీళ్ళెన్ని
ఇప్పటి వరకు వస్తున్న నీళ్ళని ఆ నీళ్ళ లోపల ఎక్కువ భాగం జాలు రూపంలో బయటికి పోతా ఉంటే కృష్ణా పరివాహక ప్రాంతాన్ని కూడా దాటి వేరే పరివాహక ప్రాంతాలకు నీళ్లు తీసుకుపోయేటువంటి పరిస్థితులు గతంలో ఉన్న నేపథ్యంలో హక్కులను కాపాడుకోవడానికి, ఈ ప్రజల దాహార్తిని, జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, వ్యవసాయాన్ని వృద్ధి చేయడానికి, రైతాంగానికి స్ఫూర్తినిచ్చే విధంగా ప్రాజెక్టులు తీసుకోవాల్సిన అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని మహబూబ్నగర్ పాలమూరు రంగారెడ్డి తీసుకుంటే దానికేమో ఏం లేదే. వీళ్ళేదో వరద నీళ్ళని పోలవరమే ఇంకా అతి లేదు గతి లేదు, ఇతర రాష్ట్రాల సమస్యలు పరిష్కారం కాలేదు, మిగులు జలాలు ఇడిచిపెట్టి వరద జలాలు అన్నట. ఇప్పటికే కృష్ణాలో దోచుకుపోతున్నారని చెప్తా ఉంటే ఇక మళ్ళీ గోదావరిలో కూడా మొదలు పెడతారు. దీనికి మనం ఒప్పుకోవాలట, దీనికి మనం సమావేశంలో పాల్గొనాలట, చట్ట పరిధిలో కూడా పనిచేయమని చెప్పే ధైర్యం ఈ ప్రభుత్వానికి లేదు. ఒగ్గారు. మేము మొదలేమో అన్నారు, 2 రోజుల తర్వాత మీటింగ్ పోయారు, మీటింగ్లో సంతకం చేశారు మేము కమిటీ పేర్లు ఇస్తామని. అది పోయిన తర్వాత చూపెట్టడానికి, భ్రమింపజేయడానికి సుప్రీంకోర్టుకు పోయినారు. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.